नमः शिवाभ्यां नवयौवनाभ्यां विरिञ्चि विष्णुन्द्रसुपूजिताभ्यां विभूतिपाटीरविलेपनाभ्यां नमो नमः शङ्कर पार्वतीभ्यां। వేదవ్యాస మహర్షి రచించిన 18 పురాణ గ్రంథాలలో పద్మపురాణం ఒకటి. పద్మపురాణంలో శివగీత 16 అధ్యాయములతో అద్భుతంగా వర్ణించబడింది. ఏ సందర్భంలో శివగీత ప్రపంచంలో ప్రచారంలోకి వచ్చింది? శ్రీరామచంద్రుడు వనవాసంలో ఉన్నప్పుడు మాయోపాయంతో రావణుడు సీతను తీసుకువెళ్ళి లంకలో అశోకవనంలో బందీ చేస్తాడు. సీతావియోగ దుఃఖాన్ని అనుభవిస్తూ అశాంతితో ఉన్న శ్రీరామచంద్రస్వామి దగ్గరకు అగస్త్య మహర్షి వచ్చి శాంతి వచనాలెన్నో బోధిస్తాడు. మనసులోని కోర్కెలు నెరవేరడానికి, చిత్తశాంతికి, బాధానివృత్తికి శివానుగ్రహం తప్ప వేరే మార్గమేదీ లేదు అని అంటాడు. పార్థివలింగ పూజ, పంచాక్షరీ మహామంత్ర ధ్యానం, వేదసార శివ సహస్రనామ స్తోత్ర పారాయణ ఇవి చాలు మానవ జన్మ సార్థకతకు అని బోధిస్తాడు. అమృతం లాంటి ఈ వాక్కులతో శ్రీరామచంద్రుని మనస్సుకు ప్రశాంతత చేకూరుతుంది. విరజాహోమం చేస్తారు విధి విధానంగా. యజ్ఞభస్మను కమండలంలోని గంగాజలంతో కలిపి రఘురాముని శరీరమంతా 3 రేఖలుగా 36 చోట్ల భస్మధారణ చేస్తారు మహర్షి. 1000 రుద్రాక్షలు ధరింపజేసి పంచాక్షరీ మంత్రోపదేశం, వేదసార శివ సహస్రనామ స్తోత్రాన్ని ఉపదేశం చేస్తారు. గురువుగారి ఆజ్ఞ ప్రకారం చాతుర్మాస్య దీక్ష పార్థివలింగ పూజలో శ్రీరామచంద్రస్వామి నిమగ్నులవుతారు. మొదటి నెల ఫలములను ఆహారంగా తీసుకొని, 2వ నెల ఆకులను మాత్రమే తీసుకుంటూ, 3వ నెల నీటిని మాత్రమే త్రాగుతూ, 4వ నెల కేవలం గాలిని మాత్రమే గ్రహిస్తూ కఠోర దీక్షతో శివారాధనలో లీనమైన శ్రీరాముని భక్తికి, శ్రద్ధకు పరమేశ్వరుడు అనుగ్రహించి సాక్షాత్కరిస్తాడు. పరమాత్మ దివ్య దర్శనంతో దుఃఖమంతా దూరమవుతుంది. పాశుపతాస్త్రాన్ని, అనేక దివ్యశక్తులను పొంది చరితార్థుడవుతాడు శ్రీరామచంద్రుడు. లోక కళ్యాణాన్ని కోరి తన మనస్సులోని ఎన్నెన్నో సందేహాలను విశ్వనాథుని ముందు విన్నవించుకుంటాడు. స్వామి వివరంగా సమాధానాలిస్తారు. అలాంటి శివ రాఘవ సంవాద రూపమే 786 శ్లోకముల దివ్య గ్రంథంగా శివగీతగా భాసిల్లింది. ప్రపంచంలోకి పరమాత్మ ప్రసాదం వచ్చింది. 16 అధ్యాయాలు. ప్రతిరోజు శివగీత పఠించిన వారికి జీవన్ముక్తి. కానీ అంత సమయాన్ని ఈ కాలంలో జనులు ఇవ్వడం అరుదే. కాబట్టి కలియుగంలో అల్పాయువు, అశ్రద్ధ, అజ్ఞానము, అనారోగ్యము, నాస్తికతలు కలిగిన మానవులు తరించడానికి సూక్ష్మంలో మోక్షంలాగా అద్భుతమైన ఒక ప్రత్యేక వరాన్ని కూడా పరమేశ్వరుడు ప్రసాదిస్తాడు. కేవలం ఒక్క 13వ అధ్యాయాన్ని మాత్రం ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో పఠిస్తే చాలు. చదవలేని వారు విన్నా చాలు. మొత్తం శివగీతా గ్రంథం పఠన చేసిన, వినిన పుణ్యఫలాన్ని వారు పొందగలరు అని వరం ప్రసాదిస్తారు. మనమంతా దీన్ని ఆచరణలో ఉంచి భగవద్ అనుగ్రహాన్ని పొందాలి. 13వ అధ్యాయం శ్రీరామచంద్రస్వామి పరమాత్మను ముక్తి అనగా ఏమి, ముక్తి లక్షణములు ఏమిటి, దాని గూర్చి వివరించండి అని అడగటం, పరమాత్మ చెప్పడం. నిత్య పారాయణతో ఈ 13వ అధ్యాయాన్ని మీరు ప్రతిరోజు శ్రద్ధతో చదువుతూ మీ జీవితాలను పునీతం చేసుకోనండి. ఏవం శ్రుత్వా కౌసలేయః తుష్టో మతిమతాం వరః పప్రచ్ఛ గిరిజాకాంతం సుభగం ముక్తిలక్షణం
భగవన్ కరుణావిష్ట హృదయ త్వం ప్రసీద మే. స్వరూపం లక్షణం ముక్తేః ప్రబ్రూహి పరమేశ్వరా. గిరిజాకాంతుని ముక్తి సంబంధమైన ప్రశ్నలు శ్రీరామచంద్రస్వామి అడుగుతూ ఉన్నారు. పరమాత్మ, నీ హృదయం కరుణతో నిండి ఉన్నది, మీరు మాపై ప్రసన్నులు కండి. పరమేశ్వర, ప్రస్తుతం నేను ముక్తి స్వరూపం మరియు లక్షణాలను మీ నుండి తెలియగోరుచున్నాను. శ్రీ శివ ఉవాచ సాలోక్యమపి సారూప్యం సారిష్ట్యం సాయుజ్యమేవ చ కైవల్యం చేతి తాం విద్ధి ముక్తిం రాఘవ పంచధా. రాఘవ, సాలోక్యం, సారూప్యం, సారిష్ట్యం, సాయుజ్యం, కైవల్యం అని ముక్తి 5 రకాలుగా ఉంది. ఈ 5 ప్రకారాలైన ముక్తిని నీకు వివరిస్తాను. మాం పూజయతి నిష్కామః సర్వదా అజ్ఞానవర్జితః సమే లోకం సమాసాద్య భుంక్తే భోగాన్ యథేప్సితాన్. జ్ఞాత్వా మాం పూజయేద్యస్తు సర్వకామ వివర్జితః మయా సమానరూపః సన్ మమ లోకే మహీయతే. ఇష్టాపూర్తాది కర్మాణి మత్ప్రీత్యై కురుతే తు యః సోపి తత్ఫలమాప్నోతి నాత్ర కార్యా విచారణ. యత్కరోతి యదశ్నాతి యజ్జుహోతి దదాతి యత్ యత్తపస్యతి తత్సర్వం యః కరోతి మదర్పణం. మల్లోకే సశ్రియం భుంక్తే మత్తుల్యం ప్రాభవం భజన్ యస్తు శాంత్యాదియుక్తః సన్ మామాత్మత్వేన పశ్యతి. సజాయతే పరం జ్యోతిః అద్వైతం బ్రహ్మ కేవలం ఆత్మస్వరూపావస్థానం ముక్తిరిత్యభిధీయతే. నిష్కామభావంతో అజ్ఞానరహితుడై స్థిరచిత్తుడై సాధనాస్వరూపమైన నన్ను పూజించిన సాధకుడు శరీరం వదలిన తర్వాత సగుణస్వరూపమగు నా లోకం వెళ్ళి అక్కడ తాను కోరిన సుఖాన్ని అనుభవిస్తాడు. దీనినే సాలోక్యముక్తి అంటారు. విధి విధానం తెలుసుకొని నా స్వరూపమే చిత్తమునందు చింతిస్తూ నిష్కాముడై నిత్యం నన్ను ఆరాధించేవారు నా లోకానికి వచ్చి నాలాంటి రూపాన్నే ధరిస్తారు. ఆ లోకవాసులకు ప్రమథగణాలచే పూజింపబడతారు. దీనినే సారూప్యముక్తి అని అంటారు. ఇష్టాపూర్తాది కర్మలు కర్మఫలం కోరకుండా నా ప్రీతి కొరకు మాత్రమే నా స్వరూపాన్ని మనస్సులో ధరించి చేసినవారు కూడా నా లోకానికి వచ్చి నా స్వరూపాన్ని పొంది ప్రమథగణాలచే పూజింపబడతారు. వీరు కూడా సారూప్యముక్తినే పొందుతారు. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. ప్రతిదినం ఏ కర్మలను చేస్తారో, ఏ ఆహారం భుజిస్తారో, తపస్సు, యజ్ఞము, దానము మొదలైన కర్మలు చేస్తూ ఉంటారో వాటిని అన్నింటినీ ఈశ్వరార్పణ బుద్ధితో చేయు సాధకులు శరీర పతనానంతరం నా లోకానికి వచ్చి నాలాంటి ప్రభావం కలవారై దివ్యమైన ఐశ్వర్యాలను అనుభవిస్తారు. దీనిని సారిష్ట్యముక్తి అంటారు. శాంతి శమదమాదులతో కూడి సాధనాపరుడై నన్ను తన ఆత్మగా తెలుసుకున్నవాడు, ఉన్నది ఒక్కటే అద్వైత తత్వ పరబ్రహ్మ స్వరూపమని తెలుసుకొని అదే నేను అని ఈ విధంగా భావిస్తారో ఆ భావనాత్మకమైన ఉపాసనాశక్తితో కూడినవారు శరీరం వదిలిన తర్వాత పరంజ్యోతి స్వరూపులవుతారు. దీనినే సాయుజ్యముక్తి అని అంటారు. నిత్య నిరంతరం ఆత్మస్వరూపంలోనే ఉండుటను ముక్తి అని అంటారు. దీనినే కైవల్యం అంటారు, లేదా జీవన్ముక్తి అని కూడా అంటారు.
అక్కడక్కడ శాస్త్రాలలో ముక్తి నానా ప్రకారాలుగా చెప్పబడింది. సూత సంహిత గ్రంథంలో సాలోక్యము, సారూప్యము, సామీప్యము, సాయుజ్యము అని 4 విధములు మాత్రమే చెప్పబడింది. కారణమేమనగా వాస్తవంగా వీటి ద్వారా జీవునికి ఆత్యంతిక దుఃఖ నివృత్తి కలగదు. అశుద్ధాంతఃకరణం కలవారే ఈ ముక్తిని కోరుతారు. సామీప్య ముక్తి క్రమముక్తి అని చెప్పబడింది. దీనినే కాలాంతరంలో కైవల్యముక్తి లభిస్తుంది అంటారు. శుద్ధాంతఃకరణం కలవాడే దీనికి అధికారి అని చెప్పబడతాడు. శుద్ధ సాత్విక చిత్తం గలవానికే ఈశ్వర కృపచేత కైవల్యముక్తి కొరకై కోరిక పుడుతుంది. దానికి తగిన అనుసంధానం ద్వారా చివరికి స్వరూపంలో ఉంటారు. ఆత్మస్వరూపావస్థానం ముక్తిరిత్యభిధీయతే అన్నారు. అందుకే సత్యం జ్ఞానమనంతం సదానందం బ్రహ్మ కేవలం సర్వధర్మవిహీనం చ మనోవాచామగోచరం. ఈ ఆత్మస్వరూపాన్నే శాస్త్రం బ్రహ్మము అన్నది. ఎందువలననగా అది సత్యము, జ్ఞానస్వరూపం, అనంతం, ఆనందస్వరూపం. సకల సాంసారిక ధర్మాలకు అది అతీతం, మనోవాక్కులకు అందనిది అది. సజాతీయ విజాతీయ పదార్థానామసంభవాతు అతస్తద్వ్యతిరిక్తానాం అద్వైతమితి సౌన్నితం. మత్వా రూపమిదం రామ శుద్ధం యదభిధీయతే మయ్యేవ దృశ్యతే సర్వం జగత్స్థావర జంగమం. దీనికంటే వేరుగా సజాతీయ విజాతీయ పదార్థం సిద్ధించదు. కావున ఈ బ్రహ్మమే అద్వైతము అనే పేరుతో తెలియబడుతుంది. కావున ఈ స్వరూపస్థితినే కైవల్యము అంటారు, కేవల భావము అని కూడా అంటారు. ఓ రామా, శృతి ప్రతిపాదితమైన ఈ శుద్ధస్వరూపాన్ని శ్రవణము ద్వారా, మననము ద్వారా, నిధిధ్యాసనల ద్వారా తెలుసుకున్న తర్వాత సమస్త చరాచర జగత్తు ఆ బ్రహ్మస్వరూపమందే కనిపిస్తూ ఉంటుంది. మమ స్వరూపజ్ఞానేన యదా అవిద్యా ప్రణశ్యతి తదైక ఏవ వర్తేహం మనోవాచామగోచరః సదైవ పరమానందః స్వప్రకాశశ్చిదాత్మకః న కాలః పంచభూతాని న దిశో విదిశశ్చ న మదన్యన్నాస్తి యత్కించితు తదా వర్తేహమేకలః న సందృశే తిష్టతి మే స్వరూపం న చక్షుషా పశ్యతి మాం తు కశ్చిత్ హృదా మనీషా మనసాభిక్లుప్తం ఏ మాం విదుస్తే అమృతా భవంతి. జగత్తుకు వేరే అస్తిత్వం అనుభవానికి రాదు. ఎందువలన అంటే ఆకాశం వాస్తవంగా శూన్యమే. అందులో ఏమీ లేనప్పటికీ భ్రమచేత అక్కడ గంధర్వనగరము ఉన్నట్టు తెలుస్తూ ఉన్నది. కానీ వాస్తవంగా ఆకాశంలో ఎలాంటి దృశ్యమూ లేదు. అలాగే అనాద్య విద్య అంటారు దేనిని. దీని కారణంగా నాయందు ఈ సమస్త ప్రపంచం కనపడకున్నా ఉన్నట్లుగానే భావించాలి. అది నిజం. స్వరూప జ్ఞానం చేత అవిద్య అనగా అజ్ఞానం నశించిన తరువాత మనోవాక్కులకు అతీతమై అఖండంగా ఉన్న నేను ఒక్కడనే సదా పరమానంద రూపంతో స్వప్రకాశ చైతన్య రూపంతో సర్వత్రా ఉంటాను అని విశ్వాసం చెయ్యాలి. నాకంటే భిన్నంగా పంచమహాభూతాలు, దిశలు, ఉపదిశలు, కాలం ఇవి ఏవీ ఉండవు. ఎందుకనగా ఇవన్నీ అసత్యాలు. అందువలన నేనొక్కడినే నిత్యుడను, సత్యస్వరూపుడను. ఇది బాగా గ్రహించాలి. నా స్వరూపాన్ని ఉన్నదున్నట్లు ఎవరూ అర్థం చేసుకోలేరు. కన్నులు మొదలైన ప్రత్యక్ష ప్రమాణాలతో నన్నెవరూ తెలుసుకోలేరు. కానీ శ్రవణం చేసి విషయాన్ని ధారణ చెయ్యాలి.
వాళ్లే సమర్థులు, సూక్ష్మ ఏకాగ్ర బుద్ధి కలవారు, అంతర్ముఖం కలవారు. ధ్యానము చేత ఒక జ్ఞాని మాత్రమే నన్ను తెలుసుకొని అమృతస్వరూపుడు అవుతాడు. శ్రీరాముడు మళ్ళీ ఇలా ప్రశ్నిస్తూ ఉన్నాడు. కథం భగవతో జ్ఞానం శుద్ధం మర్త్యస్య జాయతే తత్రోపాయం హర బ్రూహి మయితే అనుగ్రహో యది. పరమాత్మ, ఈ భూలోకంలో అల్పశక్తి గల మనుష్యులు నీ శుద్ధస్వరూప జ్ఞానాన్ని ఎలా పొందగలుగుతారు స్వామి? సమస్త దుఃఖాలను హరించే పరమేశ్వర, దీనికి ఏదైనా ఉపాయం ఉన్నచో నీ అనుగ్రహానికి పాత్రుడనైన నాకు చెప్పవలసిందిగా ప్రార్థిస్తున్నానయ్యా అంటారు. అప్పుడు పరమాత్మ ఇలా చెబుతున్నారు. విరజ్య సర్వభూతేభ్య ఆవిరంచ పదాదపి ఘృణాం వితత్య సర్వత్ర పుత్రమిత్రాదికేష్వపి శ్రద్ధాళుర్మోక్షశాస్త్రేషు వేదాంతజ్ఞానలిప్సయా ఉపాయనకరో భూత్వా గురుం బ్రహ్మవిదం వ్రజేత్. మనుష్యలోకం మొదలు బ్రహ్మలోకం వరకు గల సుఖాలయందు ఇచ్చలేనివాడై పుత్రమిత్ర కళత్రాదుల యందలి ఆసక్తిని వదలి మోక్షశాస్త్రమందు శ్రద్ధ గలవాడై వేదాంత జ్ఞాన ప్రాప్తి కొరకు తీవ్రమైన ఇచ్ఛ కలిగి విధి విధానంగా సమిధలను మొదలైన వాటిని తీసుకొని శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడైన గురువుగారి దగ్గరికి వెళ్ళాలి. అంటే మోక్షము, ముక్తి కష్టం లేకుండా ఎలా వస్తుంది అనే దానికి చక్కటి సమాధానం చెప్తున్నారు స్వామివారు. ఇంటిని అడవిలాగా భావించుకోమంటున్నారు. ఇంట్లో ఉన్నటువంటి యొక్క భార్య పిల్లలను చెట్లు పుట్టలుగా భావించమంటున్నారు. ఇలా ఎవరైతే చేస్తారో వారికి ఇంట్లోనే మోక్షప్రాప్తి తొందరగా అనుకూలంగా ఉంటుంది అని చెప్పడం. ఇదంతా కూడా తెలియాలి అంటే గురువుగారి దగ్గరికి వెళ్ళాలి. అన్నీ తెలిసినటువంటి శాస్త్రజ్ఞానం, వేదాంత జ్ఞానం ఉన్నటువంటి గురువుగారిని ఆశ్రయించాలి. వారిని అన్ని విధాలా సేవించాలి. తమర్థం పురతః కృత్వా దండవత్ ప్రణమేద్గురుం ఉత్థాయ చాంజలిం కృత్వా వాంఛితార్థాన్ నివేదయేత్. సేవాభిః పరితోష్యైనం చిరకాలం సమాహితః సర్వవేదాంతవాక్యార్థం శృణుయాత్సు సమాహితః. కర్మచే జనించిన పుణ్యం సమాప్తి కావటం చేత ఆ కర్మచే లభించిన సుఖభోగాలు కూడా సమాప్తి అవుతాయి. కాబట్టి దాని వియోగ సమయంలో కూడా దుఃఖం కలుగుతూ ఉంది. అందుకనే గురువుగారి దగ్గర చాలా వరకు ఓపికతో సేవలు బాగా చేయాలి. వారిని సంతోషపెట్టాలి. సాష్టాంగ నమస్కారాలు చేస్తూ అన్ని విధములుగా సేవలు చేస్తూ వారిని తృప్తిపరచి వారి వల్ల దివ్య జ్ఞానాన్ని మనము పొందాలి. వారికి అవసరమైనటువంటివి ఎన్నెన్నో మనము అందిస్తూ అన్ని విధాల వారి సేవలో మన జీవితాన్ని చరితార్థం చేసుకోవాలి. గురు సేవ కంటే మించినది జ్ఞానం పొందటానికి మరేదీ లేదు. సర్వవేదాంతవాక్యానాం మయి తాత్పర్య నిశ్చయం శ్రవణం నామ తత్ప్రాహుః సర్వే తే బ్రహ్మవాదినః లోకమన్యాది దృష్టాంతైః యుక్తిభిర్యద్విచింతనం తదేవ మననం ప్రాహుః వాక్యార్థస్యోపబృంహణం. నిర్మమో నిరహంకారః సమస్సంగ వివర్జితః సదా శాంత్యాదియుక్తః సన్ ఆత్మన్యాత్మానమీక్ష్యతే యత్సదా ధ్యానయోగేన తన్నిదిధ్యాసనం స్మృతం. చేసిన పుణ్యంలో ఎక్కువ తక్కువలుంటే స్వర్గాది భోగాలలో కూడా ఎక్కువ తక్కువలుంటాయి అనుభవాల్లో. అందువలన ఎదుటివాడు తనకంటే శ్రేష్టమైన భోగం
అధికంగా అనుభవించుటచే ఈర్ష్య మరియు తన భోగం సమాప్తి అగును అనే భయం ఇవన్నీ కలుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా దోషములతో కూడుకున్నవే. ఒకవేళ చిరకాలం వరకు నిర్విఘ్నంగా భోగం అనుభవించగలము అను భావన ఉన్నా అది తన పూర్ణత్వ ప్రాప్తికి విఘ్నరూపం దాలుస్తుంది. అందువలన తేనెపూసిన కత్తివలె ఈ దివ్యభోగాలన్నీ మొదలు సుఖాన్ని చూపించి చివరికి దుఃఖాలను ఇప్పిస్తాయి. ఈ దృష్టి చేత దివ్యభోగాలు తీవ్రమైన దుఃఖానుభవం కంటే ఎక్కువగా విడవవలసినవే. అందుకే శ్రవణము, మననము, నిధిధ్యాసము అనే 3 దారులు మనకు ఏర్పాటు చేశారు పెద్దలు. గురువాజ్ఞతో సర్వవేదాంత వాక్యాల తాత్పర్యాన్ని, నా పరబ్రహ్మ స్వరూపాన్ని తెలుసుకోవాలి. దీనిని నిశ్చయించుకోవాలి. ఇదే మొట్టమొదటి సాధన. దీనినే బ్రహ్మజ్ఞానులు శ్రవణము అని చెబుతారు. చాలా కాలం వారు చెప్పిన విషయాలను వింటూ, అనుమానాలు వచ్చినప్పుడు ప్రశ్నలు వేస్తూ, మళ్ళీ సమాధానాలు తీసుకుంటూ మనస్సును శుద్ధి చేసుకోవాలి. రెండవ సాధనం మననం. శ్రవణము ద్వారా లభించిన వేదాంత వాక్యార్థాలను మనస్సులో ఎప్పుడూ కూడా చింతన చేస్తూ దాన్ని సిద్ధాంతపరుచుకోవాలి, నిర్ణయం చేసుకోవాలి. మనస్సు అనేది వికలంగా ఉంటుంది, చంచలంగా ఉంటుంది. అలా కాకుండా నిశ్చలంగా ఉండేట్టు చేసుకోవాలి. ఇక 3వ సాధనం నిధిధ్యాసనము అంటారు. అహంకారము, మమకారము, రాగము, ద్వేషము ఇవన్నీ వదిలేసి నిత్యము ధ్యానయోగం చేత తనలో తానే శ్రవణ మననాల ద్వారా ఏర్పడ్డటువంటి ఆత్మస్వరూపానుభావాన్ని ఎప్పుడూ చింతన చేస్తూ ఉండాలి. ఇదే నిధిధ్యాసము అని అంటారు. సర్వకర్మక్షయవశాత్ సాక్షాత్కారోపి చాత్మనః కస్యచిజ్జాయతే శీఘ్రం చిరకాలేన కస్యచిత్ కూటస్థానీహ కర్మాణి కోటిజన్మార్జితాన్యపి జ్ఞానేనైవ వినశ్యంతి నతు కర్మాయుతైరపి. ఈ 3 సాధనల విస్తృత విచారణ ఛాందోగ్య ఉపనిషత్తు 6వ అధ్యాయంలో కూడా బాగా చెప్పబడింది. మనస్సు యొక్క సంశయ నివృత్తి ఎలా అవుతుంది అనే విషయం అనేక ఉదాహరణల ద్వారా ఛాందోగ్యోపనిషత్తు 6వ అధ్యాయం మనకు తెలుపుతూ ఉంది. ఈ సాధనాక్రమంలో నిత్య నిరంతరం రమించే వారికి సమస్త కర్మలు నశించి ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది. ఒక్కొక్కరికి తొందరగా, మరికొందరికి ఆలస్యంగా కూడా కలగవచ్చు. అది వారి వారి సంస్కారాలపై, విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. కోటి జన్మల యందు చేసిన కర్మరాశి కూడా దృఢమైన జ్ఞానం ద్వారానే నశిస్తుంది. అనేకములైన యజ్ఞాది కర్మలు చేసినప్పటికీ పూర్వకర్మ నశించుట ఒక్కొక్కసారి అసంభవము. నిశ్చయమైనటువంటి జ్ఞానము ద్వారా తొందరగా పూర్వజన్మ కర్మ, పాపకర్మ నశించుట సంభవం. జ్ఞానాదూర్ధ్వంతు యత్కించితు పుణ్యం వా పాపమేవ వా క్రియతే బహువాల్పం వా నతేనాయం విలిప్యతే. శరీరారంభకం యత్తు ప్రారబ్ధం కర్మ తన్మతం తద్భోగేనైవ నష్టం స్యాతు నతు జ్ఞానేన నశ్యతి. ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత పుణ్యపాపకర్మలు కొంచెంగా కానీ ఎక్కువగా కానీ చేసినవి ఉన్నచో ఆ పాపపుణ్య కర్మ ఫలాలతో జ్ఞాని ఏమాత్రం కూడా సంబంధం లేకుండా ఉంటాడు. వర్తమాన శరీరం రావడానికి తగిన ప్రారబ్ధ కర్మ తన పూర్తి ఫలం ఇచ్చి కానీ నష్టం కాదు. కాబట్టి అది అనుభవించుటతోనే నష్టమవుతుంది. ప్రారబ్ధ కర్మ అనుభవంతోనే నష్టపడుతుంది. దీన్ని జ్ఞానం చేత మాత్రం నష్టం కాదు. ఆగామి, సంచితము అనే 2 కర్మలు మాత్రము జ్ఞానం చేత నష్టం చేసుకోవచ్చు. నిర్మోహో
నిరహంకారో నిర్లేపః సంగవర్జితః సర్వభూతేషు చాత్మానం సర్వభూతాని చాత్మని యః పశ్యన్ సంచరత్యేష జీవన్ముక్తోభిధీయతి. ఈ అవస్థయందున్న జ్ఞాని మోహం అహంకారముల నుండి విడిపడతాడు. ఎప్పుడైతే నిజంగా జ్ఞానం వస్తుందో వారికి ఎలాంటి మోహాలు ఉండవు, అహంకారాలు కూడా అంటవు. పరిస్థితుల నుండి స్వభావం చేతనే నిర్లిప్తంగా ఉంటాడు, సర్వసంగ వర్జితుడవుతాడు. జ్ఞాని అయినవాడు సమస్తముల యందు తనను తనయందు అన్నిటినీ చూసుకుంటాడు. సమస్త ప్రపంచాలను తనయందే ఉన్నట్టుగా చూస్తూ లోకంలో తిరుగుతూ ఉంటాడు. ఈ లక్షణాలు ఎవరికైతే అబ్బుతాయో వారినే జీవన్ముక్తులు అని అంటారు. అహినిర్వ్యయినీ యద్వతు ద్రష్టుః పూర్వం భయప్రదా తతోస్య న భయం కించిత్ తద్వద్ద్రష్టురయం జనః యదా సర్వే ప్రముచ్యంతే కామాయేస్య వశంగతాః అథ మర్త్యో అమృతో భవతి ఏతావదనుశాసనం. పాము కుబుసం పామును అంటి ఉన్నప్పుడు భయాన్ని కలిగిస్తుంది, కానీ పామును కుబుసం వదిలిన తర్వాత భయాన్ని కలిగించక వినోదాన్ని కలిగిస్తుంది. అదేవిధంగా జ్ఞాని అయినవాడు దేనికీ భయపడడు, ఎవరికీ భయాన్ని కలిగించడు. అనగా జ్ఞానిని దర్శించిన వారు కూడా భయాన్ని పొందక ఆనందాన్ని పొందుతారు. అందుకే జ్ఞానులతో సహవాసం చెయ్యాలి అని చెబుతారు. హృదయంలోని సమస్త కోరికలు నశించిన తర్వాత మనుష్యుడు అమృతస్వరూపమైన బ్రహ్మజ్ఞానంలోనే ఉంటాడు. ఇది నిజం, శాస్త్ర శాసనం కూడా. మొట్టమొదటి చెప్పిన జ్ఞాన సాధనలో వైరాగ్యమే ప్రధానమైనది. అందువలన ఇక్కడ మోక్ష సాధన ప్రసంగాన్ని ఉపసంహరిస్తూ తిరిగి వైరాగ్యాన్ని ఈశ్వరుడు చెబుతూ ఉన్నాడు. ఈ శ్లోకం కఠోపనిషత్తు మంత్రాన్ని అనుసరించి కూడా ఉన్నది. మోక్షస్య నహి వాసోస్తి న గ్రామాంతరమేవ వా అజ్ఞానహృదయ గ్రంథి నాశో మోక్ష ఇతి స్మృతః వృక్షాగ్రచ్యుతపాదో యః స తదైవ పతత్యధః తద్వత్ జ్ఞానవతో ముక్తిః జాయతే నిశ్చితాపితు. చెట్టు చివరి కొమ్మ నుండి జారినవాడు వెంటనే కింద పడతాడు. అలాగే జ్ఞానం ద్వారా అజ్ఞానం నశించిన దృఢజ్ఞాని నిశ్చయంగా ముక్తిని పొందుతాడు. మోక్షమంటే శరీరం వదలి లోకాంతరాల్లోకి వేరే శరీరంలోకి వెళ్ళుట అని చాలామంది అనుకుంటారు. కానీ హృదయములోని అజ్ఞాన గ్రంథుల నాశనమే. హృదయంలో అక్కడక్కడ రంధ్రాల్లో నిండినటువంటి అజ్ఞానం అనేటువంటిది ఎప్పుడైతే నశిస్తుందో అదే నిజమైన మోక్షం అని తెలుసుకోవాలి. వృక్షంతో తన సంబంధాన్ని విడుచుటలోనే ప్రయత్నం కావాలి. అక్కడి నుండి అప్రయత్నంగా మనిషి కానీ వస్తువు కానీ ఎలాగూ కింద పడిపోతుంది. ఎందుకనగా భూమిలో ఆకర్షణ శక్తి ఉంది. ఆ శక్తి వల్ల వ్యక్తి కిందకు ఆకర్షింపబడతాడు. అలాగే జీవుడు సంసారం అనేటువంటి వృక్షాన్ని అజ్ఞానం వల్ల స్వేచ్ఛతో పట్టుకున్నాడు. ఈ పట్టుకున్న దాన్ని వదలటంలో లేదా భ్రమను వదలటంలోనే ప్రయత్నం చెయ్యాలి. ఆత్మప్రాప్తి స్వతసిద్ధం కావాలి, క్రియా విషయంలో సాధ్యం కాదిది. తీర్థే చండాలగేహేవా యది వా నష్టచేతనః పరిత్యజన్ దేహమిమం జ్ఞానాదేవ
విముచ్యతే సంవీతో ఏన కేనాశ్నన్ భక్ష్యం వా అభక్ష్యమేవ వా శయానో యత్ర కుత్రాపి సర్వాత్మా ముచ్యతేత్ర సహా. జ్ఞాని శరీరం తీర్థస్థలంలో కానీ, చండాల గృహంలో కానీ, మెలకువలో కానీ, నిద్రలో కానీ ఎప్పుడైనా బ్రహ్మజ్ఞానమందే, బ్రహ్మస్మరణలోనే, బ్రహ్మ చింతనలోనే లీనమై ఉంటుంది. జీవించి ఉన్నప్పుడు కూడా అనాయాచితంగా వచ్చిన ఆహారం తింటూ, అడగకుండానే వచ్చిన ఆహారాన్ని తీసుకుంటూ, వస్త్రాలను ధరిస్తూ, పడకపైన పడుకుంటూ ఉంటున్న సర్వాత్మరూపుడైన జ్ఞాని నిజంగా ముక్తుడే. నేను ఏమి ఆహారం తీసుకుంటున్నాను, ఎలాంటి వస్త్రం ధరిస్తున్నాను, నేను ఎక్కడ పడుకుంటున్నాను అనే ఆలోచన వారికి ఉండదు. దీనినే జీవన్ముక్త లక్షణం అని అంటారు. క్షీరాదుద్ధృతమాజ్యం యత్ క్షిప్తం పయసి తత్పునః నతేనైవైకతాయాతి సంసారే జ్ఞానవాన్ తథా. పాలు లేదా పెరుగు నుండి తీయబడిన వెన్న తిరిగి పాలలో కానీ మజ్జిగలో కానీ వేసింతో అది అందులో కరగి ఏకత్వాన్ని పొందుతుందా? పైన తేలియాడుతుంది. ఆ విధంగా ఈ సంసారంలో ఉంటూ కూడా జ్ఞాని అయినవాడు తిరిగి మాయకు లోబడడు. నిత్యం పఠతి యోధ్యాయం ఇమం రామ శృణోతి వా సముచ్యతే దేహబంధాత్ అనాయాసేన రాఘవ. రఘువంశకులోద్భవ రామ, ఎవరైతే ప్రతినిత్యం ఈ అధ్యాయాన్ని పారాయణ లేదా శ్రవణం చేస్తారో వారు ఈ దేహబంధం నుండి అనాయాసంగా తొలగిపోతారు. అతస్సంయత చిత్తస్త్వం నిత్యం పఠమహీపతే అనాయాసేన తేనైవ సర్వదా మోక్షమాప్స్యసి. రెండవ శ్లోకంలో కూడా, చివర్లో 2 శ్లోకాలలో కూడా ఈ 13వ అధ్యాయాన్ని తప్పకుండా మననం చేయమని చెప్తూ ఉన్నారు పరమాత్మ. ఈ అధ్యాయంలో ప్రతిపాదించబడిన విషయంలో ఇలాంటి మహత్వం ఉన్నది. మోక్షాన్ని గూర్చి అడిగావు, ముక్తిని గూర్చి తెలుసుకోవాలనుకున్నావు. అలాంటి ఎన్నో రహస్యాలను తెలిపే ఈ అధ్యాయాన్ని నీవు తప్పకుండా మనస్సులో నిలుపుకో. నీ మనస్సులో దీన్ని మననంగా ఉంచి ప్రతినిత్యం ఈ అధ్యాయాన్ని కాయికంగా అయినా మానసికంగా అయినా పారాయణ చెయ్యి. దానివలన తొందరగా మోక్షాన్ని పొందగలవు. ఇది శ్రీ పద్మపురాణే ఉపరిభాగే శివగీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీ శివరాఘవ సంవాదే మోక్ష నిరూపణం నామ 13ోऽధ్యాయః. నమః పార్వతీపతే హర హర మహాదేవ హర.